The next one is write a program to find given year is leap year or not. Write a program to find given year is leap year or not. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక ఇయర్ అనేది తీసుకోవాలి. మనం ఎంటర్ చేసిన ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదు చెక్ చేయాలి. లీప్ ఇయర్ కాదు ఎలా చెక్ చేస్తుంది? mod 4తో డివైడ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అది లీప్ ఇయర్, లేకపోతే నాట్ లీప్ ఇయర్. అది ఒకసారి చూడండి, ఇక్కడ లీప్ ఇయర్ అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే mod 4 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఆ నంబరు ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి, అండ్ ఆ నెంబరు 100తో డివిజిబుల్ అవ్వకూడదు. ఇయర్ mod 400 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఈ కండిషన్ ట్రూ అయినా ఓఆర్ఆర్ ఇయర్ mod 400 ఈజ్ ఈక్వల్ టు 0 అయినా ఆ ఇయర్ అనేది లీప్ ఇయర్ కిందకు వస్తుంది. ఇలా ఇది ఫస్ట్ మనకి ఈ మ్యాథమెటికల్ లాజిక్ తెలియాలి. అంటే మనం ఒక ఇయర్ అనేది యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. ఆ ఎంటర్ చేసిన ఇయర్ అనేది లీప్ ఇయరో కాదో తెలియాలంటే ఫస్ట్ ఆ లీప్ ఇయర్ అనేది 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. వన్స్ ఆ ఇయర్ mod 400తో డివిజిబుల్ అయినా 0 అయినా అది లీప్ ఇయరే, లేకపోతే ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఆ కండిషన్ ఏంటంటే ఓఆర్ఆర్, అంటే ఈ కండిషన్ అయినా సాటిస్ఫై అవ్వాలి. ఓఆర్ఆర్ ఇయర్ mod 4 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 4తో కానీ డివిజిబుల్ అయితే అది 100తో డివిజిబుల్ అవ్వకూడదు. ఇప్పుడు 19,000 అనేది 4తో mod 4 చేసామనుకోండి 0 వస్తుంది. 4 డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 0 ఉన్నాయనుకోండి, దట్ ఇయర్ ఈజ్ డివిజిబుల్ బై 4. బట్ ఇదే ఇయర్ 100తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో 19,000 అనేది నాన్ లీప్ ఇయర్, అదే ఇక్కడ 2000 తీసుకున్నాం అనుకోండి. 2000 ఫస్ట్ కండిషన్ చూడండి, లాస్ట్ 2 0 కాబట్టి 100తో డివిజిబుల్ అవుతుంది. 400తో డివిజిబుల్ అవ్వకూడదు, బట్ ఇది 400తో కూడా డివిజిబుల్ అయ్యింది కాబట్టి ఈ కండిషన్లో నాట్ లీప్ ఇయర్. బట్ ఓఆర్ఆర్ ఇంకో కండిషన్ ఏంటి? mod 400 అది దీనికి నేను mod 400 వేసాను అనుకోండి 0నే. ఈ కండిషన్ దగ్గర ఇది లీప్ ఇయర్. సో 2000 అనేది లీప్ ఇయర్ అనమాట. సో ఇది మనం సి ప్రోగ్రాంలో రాయాలి. ఫస్ట్ మనకి ఈ మ్యాథమెటికల్ లాజిక్ అనేది తెలియాలి. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ బై mod 4 అంటే ఎగ్జాక్ట్ డివిజిబుల్ అంటే రిమైండర్ అనేది 0 అవ్వాలి. రిమైండర్కి ఏ ఆపరేటర్ వాడాలి? mod అనే ఆపరేటర్ వాడాలి. సో డివిజిబుల్ బై 400తో డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్ అంటున్నాం. సో డివిజిబుల్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి? mod వాల్యూ అనేది 0 అవ్వాలి. సార్ చూడండి, దీన్ని ప్రోగ్రాంలో కన్వర్ట్ చేయాలంటే మనం ఫస్ట్ ఇయర్ అనేది డిక్లేర్ చేయాలి. alt new F2 ఫైల్ నేమ్ ఈస్ లీప్ అని ఇస్తున్నాను .c. సో F5. సో వైట్ మనకి ఇప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ ఇయర్ అనేది డిక్లేర్ చేయాలి. ఏ టైపు? ఇంట్. సో క్లియర్ ద స్క్రీన్ CLR/SCR రాసిన తర్వాత ఎండ్ యూజర్ని ఇయర్ ఎంటర్ చేయమని అడగాలి. సో printf ఎంటర్ ఇయర్. సో ఇయర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత స్కాన్ చేయాలి. సో scanf %d, అడ్రస్ ఆఫ్ ఇయర్. ఇప్పుడు మనకి ఇయర్ అనేది వచ్చేస్తుంది. ఆ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదో చెక్ చేయాలంటే చూడండి, ఇప్పుడు నేను ఇది లీప్ ఇయర్ కాదో చెక్ చేయాలంటే కండిషన్ చెక్ చేయాలంటే మనకు సి లాంగ్వేజ్లో ఏ స్టేట్మెంట్ వాడాలి? మనం ఇఫ్ స్టేట్మెంట్ అనేది వాడాలి. సో ఇఫ్ ఇప్పుడు లీప్ ఇయర్ అనేది ఏ కండిషన్ చెక్ చేస్తే అది లీప్ ఇయర్ అవుతుంది? ఇయర్ mod 400
ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ సాటిస్ఫై అయినా ఓఆర్ఆర్. అందుకే మనం రిలేషనల్ లాజికల్ ఆపరేటర్స్ నేర్చుకున్నాం. ఓఆర్ఆర్. సో ఇంకో కండిషన్ ఏం సాటిస్ఫై అవ్వాలి? సో ఇయర్ mod 4 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 0. సో ఇయర్ mod 4 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అండ్ ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. అదే ఏంటంటే ఇయర్ mod 100 అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయినా ఓఆర్ఆర్, ఈ కండిషన్ సాటిస్ఫై అయినా దట్ ఈజ్ ఎ లీప్ ఇయర్. అందుకే మధ్యలో ఆర్ అనే ఆపరేటర్ రాస్తాం. సో అదే ఇక్కడ సిలో కన్వర్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇయర్ mod 400 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్ సాటిస్ఫై అయినా ఓఆర్ఆర్. ఇంకో కండిషన్ ఏంటి ఇక్కడ? ఇయర్ mod 4 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అండ్ ఇయర్ mod 100 నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ మొత్తం ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్లో మళ్ళీ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. ఇది 0 or 1 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది, 0 or 1 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ అండ్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది, 0 or 1 రిటర్న్ చేస్తుంది. అప్పుడు ఆర్ ఎగ్జిక్యూట్ అయ్యి టోటల్ వాల్యూ అండ్ ఆర్ టోటల్ వాల్యూ ఇది 0 or 1తో రీప్లేస్ అవుతుంది. సో ఈ కండిషన్ ట్రూ అయితే printf %d అంటే మనం ఎంటర్ చేసిన ఇయర్ ఈజ్ సో %d ఈజ్ లీప్ ఇయర్ అని ఇస్తున్నాను. ఈజ్ లీప్ ఇయర్ కామా %dలోకి ఏం రావాలి? మనకి ఇయర్ రావాలి. ఎల్స్ printf %d ఈజ్ నాట్ లీప్ ఇయర్ కామా %dలోకి ఏం రావాలి? ఇయర్ రావాలి. సో చూడండి మనకి ఇక్కడ F7 విండోస్ వాచెస్ విండోస్ వాచెస్ రిమూవ్ ఆల్ విండోస్ వాచ్ ఇయర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇయర్ సో F7 ఇనిషియల్ వాల్యూ ఇస్ గార్బేజ్ వాల్యూ. సో ఎంటర్ ఇయర్ ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసి 1900 ఇచ్చాను. సో చూడండి ఈ కండిషన్ ఫెయిల్ కాబట్టి ఏం రిటర్న్ చేస్తుంది అంటే 0 రిటర్న్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. ఇయర్ mod 4 అంటే 0 నాట్ ఈక్వల్ టు 0. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇక్కడ 0 రిటర్న్ చేస్తుంది. ఇది 1 రిటర్న్ చేస్తుంది, ఇక్కడ 0 రిటర్న్ చేస్తుంది అండ్ కదా. సో బోత్ ట్రూ అయితే ట్రూ, రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్ కాబట్టి ఇక్కడ 0 రిటర్న్ చేస్తుంది. సో ఇది ఆర్ వాల్యూ, ఇది ఇక్కడ 0 రిటర్న్ చేస్తుంది, 0 రిటర్న్ చేస్తుంది. బోత్ 0 అయితే మొత్తం ఇక్కడ 0 అయితే రీప్లేస్ అవుతుంది. సో F7 కాబట్టి కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో F7 %d ప్లేస్లో ఇయర్ రీప్లేస్ అయింది. ఇయర్లో ఏముంది? 1900
100 ఉంది, 1900 ఈజ్ నాట్ లీప్ ఇయర్. F7 Alt F5 1900 ఈజ్ నాట్ లీప్ ఇయర్. ఇక్కడ ఈజ్లో ఈ క్యాపిటల్ రాస్తాను. సో వన్స్ అగైన్ F7 ఒకసారి చూడండి, మన ఇక్కడ డిఫరెంట్ ఇన్పుట్స్కి డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. F7 ఇయర్ నేను ఇక్కడ 2000 ఇస్తున్నాను. సో ఇయర్ 2000 mod 400 వాల్యూ ఈజ్ 0. 0 డబుల్ ఈక్వల్ టు 0 ఎస్ కండిషన్ ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. ఇది ఆర్ కదా, ఆర్ ఆపరేటరు 1, ఇది ఇక్కడ 1 అయితే ఇది అసలు చెక్ చేయాల్సిన అవసరమే లేదు. ఇది 0 అయినా 1 అయినా కూడా మనకి టోటల్ కండిషన్ ఇస్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, కింద ఏం స్టేట్మెంట్స్ లేవు కాబట్టి మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మెమరీ డీఅలొకేట్ అయిపోతుంది. Alt F5. సో 2000 ఈజ్ లీప్ ఇయర్. సో వన్స్ అగైన్ డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తున్నాను. ఎంటర్ ఇయర్, 13,000 ఇచ్చాను. ఇది ఫెయిల్, ఇది ట్రూ, ఇది ఫెయిల్. ఇది ఫెయిల్ కాబట్టి 0 అండ్ 1 0, ఆర్కి ఇది 0 0 కాబట్టి టోటల్ 0, ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. F7 Alt F5. సో 1300 ఈజ్ ఏ నాట్ ఏ లీప్ ఇయర్. ఇలా మనకి ఫ్లో కంట్రోల్ తెలియాలి. ఇదే ఫ్లో కంట్రోల్. మన సి ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఫ్లో కంట్రోల్ అనమాట. ఓకే, మన సి ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సమ్ పర్టికులర్గా సింగిల్ కండిషన్ చెక్ చేయాలంటే ఇఫ్ వాడతాం. ఇఫ్ ఎల్స్కి ఇదంతా ఒక స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ అంతా కూడా ఒక స్టేట్మెంట్. అది ఇందులో ఏదర్ ఇఫ్ కానీ లేకపోతే ఎల్స్ కానీ ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం ఇఫ్ ఎల్స్ మీద లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్ చేయొచ్చు. సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రిఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.